అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై నేటి నుంచి గాంధీ భవన్లో లోక్సభ నియోజకవర్గ స్థాయి నేతలతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షించనున్నారు. ఈరోజు మెదక్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల స్థాయి పార్టీ నేతలందరితో ఆమె చర్చించనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా తరువాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్షా సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై నేటి నుంచి గాంధీ భవన్లో లోక్సభ నియోజకవర్గ స్థాయి నేతలతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షించనున్నారు. ఈరోజు మెదక్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల స్థాయి పార్టీ నేతలందరితో ఆమె చర్చించనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా తరువాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్షా సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పనితీరు మీద మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహిస్తున్నారు, వివరాలేంటి? జ్యోతి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కార్యాచరణ కూడా చేపట్టారని కూడా తెలుస్తోంది. మొన్నటి నుంచి ఏంటంటే రాష్ట్ర బాధ్యతలు అప్పగజెప్పినప్పటి నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంతటువంటి పరిణామాలు ఏదైతే అక్కడ కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, అంటే ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొనున్నారు. ఎందుకంటే రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన, ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా తొలి సమీక్ష కావడంతో కూడా నేతలంతా కూడా దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి ఈ రోజు మీనాక్షి నటరాజన్ కూడా వచ్చి వరుసగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తారని కూడా తెలుస్తా ఉంది. ఏదైతే మళ్ళీ రేపు కూడా ఉదయం 11 గంటలకు కరీంనగర్, అదేవిధంగా మధ్యాహ్నం ఆదిలాబాద్, సాయంత్రం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కూడా సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని రెడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ మాత్రం తెలంగాణలో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి కొంచెం పార్టీ బలోపేతానికి కావచ్చు, ఏదైతే కార్యకర్తల్లో అంటే వారి యొక్క పదవులకు సంబంధించినటువంటి అంశాలు ప్రతి ఒక్కటి, అంటే చాలా మంది కొన్ని ఏళ్ల నుంచి పనిచేస్తున్నా వారికి ఇప్పటికీ పదవులు దక్కలేదు. వారి యొక్క బుజ్జగింపులు చేసే కార్యక్రమం, వారిని అసలు క్యాడర్ని ఎలా కాపాడుకోవాలి, కష్టపడే వారికి పదవులు ఇవ్వాలి, 10 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలని కూడా మొదటి రోజే కూడా మీనాక్షి నటరాజన్ చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఏదైతే మల్కాజ్గిరి, మెదక్ సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం సంబంధించినటువంటి స్థాయిలో నేతలందరితో ఆమె చర్చించి అక్కడ అసలు ఏం జరుగుతుంది అన్న దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. జ్యోతి, అంటే రాజ్ కుమార్, మొత్తం స్థానిక నేతలందరితోనూ కూడా అంటే నియోజకవర్గాల వారిగా ఆవిడ సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి స్థానికంగా ఏ రకంగా బలోపేతం చేయాలి అన్న అంశాలని బాగా హైలైట్ చేసే ఛాన్స్ ఉందా? తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కొన్ని అంటే లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి కొత్తగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా ఈమెను కేటాయించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అన్న దానిపైన, అంటే ఎందుకు అసంతృప్తిగా ఉండాల్సి వచ్చింది కొంతమంది నేతలు, అసలు ఎందుకంటే తమను సీనియర్ గా కొన్నేళ్ల నుంచి కష్టాలను పడ్డాం, కేసులు కూడా గత ప్రభుత్వం మాపై నమోదు చేసింది, చాలా ఇబ్బందులు పడ్డాం, అలాంటి పరిస్థితులలో అధికారంలోకి వచ్చి కూడా ఇప్పటివరకు కనీసం ఏం చేసుకోలేకపోతున్నామంటే దానిపై కూడా ఇవన్నీ కూడా అంటే ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, పార్లమెంట్ స్థాయి అన్ని పార్లమెంట్లలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే వారి యొక్క అంతర్గత సమస్యలు కూడా చర్చించుకొని పార్టీలోనే చర్చించుకోవాలి. ఎందుకంటే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి వద్ద తమ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి వీలుంటుందని కూడా అందరినీ ఏదైతే నియోజకవర్గ స్థాయి నేతలందరినీ కూడా పిలవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ సమావేశంలో మాత్రం తమ సమస్యలు చెప్తూ, అదేవిధంగా కాంగ్రెస్ స్థానిక రాబోయే ఎన్నికల్లో కావచ్చు ఏదైతే పార్టీ పటిష్టంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకునేందుకు కూడా నటరాజన్ మాత్రం దీనికి వ్యూహాలు రచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పార్టీ క్యాడర్ తో ముందుకెళ్తే పార్టీ బలంగా
తయారవుతుంది. గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో అంతా కూడా సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ యొక్క సమీక్షలను కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.